ఏంటి సాక్షి? వేడి వేడి బోటి ఫ్రైడ్ రైస్ తినేనా? తినేసేమా? దిమ్మ తిరిగిందంటే నమ్మండి. బాగుందా? ఎంత బాగుందో టేస్ట్, సూపర్ ఉందమ్మా. అబ్బా, ఏదైనా వేడివేడి తింటే ఆ ఫీలే వేరు. వేడివేడిగానే తినాలి ఇలాంటివన్నీ. వీడియోస్ కొన్ని పాతవి కూడా ఉన్నాయండి, చేసి పెట్టుకున్నాయి. కొన్నిట్లేమో లావుగా ఉన్నా, కొన్నిట్లేమో సన్నగా ఉన్నా. ఇప్పుడైతే నేను మెయింటెనెన్స్ రేట్లో ఉన్నాను ఫ్రెండ్స్. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది నేను మీకు డేట్ అనేది చెప్తాను. ప్రజెంట్ అయితే బాస్మతి రైస్ బియ్యం ఎప్పుడు కూడాను పాతగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే ఒక 2 బస్తాలు వేయించి పెట్టుకుంటే ఎప్పుడైనా పలావ్ చేసుకోవాలన్నా, ఏదైనా అకేషన్స్ అప్పుడైనా సరే మనకి ఇలా ఉంటాయి. ఏం పాడవు. బియ్యం ఎంత పాత పడితే అంత బాగుంటాయి. ఇవి పాత బియ్యం. సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేయడానికి ఇవి పక్కన కడుక్కోవాలండి. సో ఎంత బాగున్నాయి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏం కూర అంటే, కూర కాదు ఫ్రెండ్స్, నిన్న బోటి చేశా. బోటి కోడిగుడ్డు డబ్బా ఫ్రై చేశా. అది వీడియో కూడా అప్లోడ్ పెట్టున్నాను యూట్యూబ్లో, చూడండి. అయితే నత్తి రోటీ చేసి అవి చేశాను అనమాట. సో మేము ఏం చేసామంటే ఆ రోజు నత్తి రోటీ తిన్నాం. నత్తి రోటీ తిన్న తర్వాత ఇక రాత్రికి ఆ రోటీనే మిగిలితే కర్రీ వేసుకొని తిన్నాం తప్ప ఇక మళ్ళీ విడిగా అన్నం అనేది ఏమి వండుకోలే. కూర అయితే చాలా మిగిలిపోయిందండి. చూడండి, ఇదంతా కూడాను బోటి కర్రీ, కోడిగుడ్డు. పేప్సా ఉంది కదా, పేప్సా అంటే దబ్బ కర్రీ ఏమో అయిపోయింది. అవి కూడా కలిపి చేశా. వీడియో కూడా అప్లోడ్ పెట్టినాను చూడండి. ఒకే దాంట్లో ఇవన్నీ దబ్బ కర్రీ అని, దబ్బా బోటి కర్రీ, నత్తి రోటీ అని ఉన్నాయి. ఇవి చేసిన తర్వాత మిగిలిన తర్వాత నేనేం చేయను, ఇంక మళ్ళీ తినాలంటే పిల్లలు నిన్నటి కర్రీ కదా అని అంటారు. నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఏం చేశానంటే కోడిగుడ్లు, ఇదిగోండి ఒక 9 కోడిగుడ్లు, ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇలాగే సలాడ్కి ఏమో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇదిగోండి టమోటాలు అన్నీ కలిపి ఇలా సలాడ్ చేసి పక్కన పెట్టుకున్నా. కొంచెం నెయ్యి లేకపోయినా పర్లా, నూనె, కొంచెం కారం, సాల్ట్ ఇవి వేసేసుకొని బాస్మతి రైస్, ఇవ్వండి పాత బియ్యం అండి, చక్కగా పొయ్యి మీద పెట్టా. ఇది కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం. ఈ సాల్ట్ వేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఉడికిచ్చిన తర్వాత అది బాగా ఉడకకూడదు. 50% ఉడికిన తర్వాత వడగట్టేసుకొని ఈ ఫ్రైడ్ రైస్లో వేసుకొని చేసుకోవచ్చు. రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే అన్నం వేస్ట్ అవ్వదు. ఈ పిల్లలు ఎలా ఉంటారంటే ఫ్రైడ్ రైస్, పిజ్జాలు, బర్గర్లు, పఫ్ఫులు ఇలాంటివి ఇష్టపడతారు. వాటికి ఇచ్చే ఇంపార్టెంట్ దేనికి ఇవ్వరు. మా శిరీష్ అట్లా కాదు. నాకులాగా చికెన్ కర్రీ అయినా, మిగిలిపోయిన అన్నం అయినా, మిగిలిపోయిన కర్రీ అయినా ఏదైనా తినేస్తుంది. ఇక మేము ఇప్పుడు ఈ చిన్నది చూసారా తిందు, ఇంత కర్రీ మళ్ళీ మధ్యాహ్నానికి ఏం కావాలన్నా కూడా మళ్ళీ అది కొత్తగా అది చేయి ఇది చేయండి. హాలిడేస్ కదా, వాళ్ళు చెప్పించేయాలా, మాటిస్తాం అదేమంటే. సో ఈరోజు అయితే బోటీ వేసేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం టోటల్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే, శుభ గడియల కోసం, ముహూర్తాల కోసం, విదేశాల్లో ఉన్న మీ బంధువుల జాతకాలు చూపించుకోవాలనుకున్న పోస్టర్లో సీనియర్ అయిన పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. వీళ్ళు చాలా సీనియర్స్, జాతకాలు అనేది కరెక్ట్ చూసి చెప్తారు. మంచి సీనియర్లు పూజారులు ఉంటే మనకు జాతకం కరెక్ట్ ఉంటే ఆ టయాన్ని బట్టి మనం పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి, ఎంగేజ్మెంట్లు ఎప్పుడు చేయాలి, వాహనాలు ఎప్పుడు కొనుక్కోవాలి, గృహప్రవేశాలు ఎప్పుడు చేసుకోవాలి,
ఇక పిల్లలకి విదేశాలు పంపించాలన్నా, కొత్తగా కాలేజీకి పిల్లల్ని జాయిన్ చేయాలన్నా, స్కూల్కి పంపించాలన్నా మంచి టైం చూసుకునే పంపిస్తాం కదండి, మీరైనా నేనైనా ఎవరైనా. సో విద్యకైనా, ఉద్యోగానికైనా, రాజకీయానికైనా, కుజదోషమైనా, వాస్తుదోషమైనా, పిల్లలు పుట్టి చనిపోతున్నా, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉన్నా, ఏదైనా అష్టదరిద్రంతో బాధపడుతుంటే మంచి చెడ్లు కనుక్కోవడం అనేది ఆనవాయితీ అండి. ఎందుకు ఇలా టైం బ్యాడ్గా నడుస్తుంది, సో మన టైం ఏమైంది, బాగుందా లేదా, ఎప్పటి వరకు బాగాలేదు, ఏం చేయాలి అనేది కూడా మనకి వివరంగా పెద్దలైన పూజారులు వీళ్ళు మనకి వివరంగా చెప్తారండి. పోస్టర్లో నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా. సాల్ట్ అండి 1 స్పూన్ వరకు వేసుకున్నాను. వేసి ఒకసారి అడుగు నుంచి కలపెట్టాను. మిగిలిపోయిన అన్నం ఉన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది రైస్ ఉడికిందండి 50%, మనం వడగట్టుకోవడమే. రైస్ కుక్కర్ ఇందాక రైస్ కుక్కర్లో పెట్టాను కదా మా శిరీష, మళ్ళీ అది బెండ్ వచ్చింది మమ్మీ అని చెప్తే మళ్ళీ కుక్కర్ మార్చారు. కొత్తలాగా పెట్టేసింది. వాటర్ ఫిల్టర్ అయినాయి కదా, ఇవన్నీ అయిపోయినాయి కదా, మనం ఇప్పుడు ఇది తీసేసుకోవాలి. పర్లేదు, ఇలాగే పెద్ద పెద్ద ముక్కలు ఉండాలండి. కొంచెం ఆయిల్, నెయ్యి, నెయ్యి ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదండి. వాసన బాగుంటుంది. బాస్మతి రైస్ వేసాను కదా అందుకని చెప్పేసి. సద్దన్నం ఉన్నా చక్కగా చేసుకున్నా, ఇంట్లో అన్నం సేల్ అయిపోయింది. ఉల్లిపాయలు చిప్పాలి, ఎందుకంటే అవి ఫ్రై అవ్వాలి కదా అందుకని చెప్పేసి. డివైడ్ అయితే తొందరగా ఫ్రై అవుతుంది. పెద్దగా ఏం అవసరం లేదండి. అజినమోటో, సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ ఇవన్నీ వేసుకుంటారు. ఇవన్నీ ఇంట్లో చేసుకునేవి కదా, ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. హెవీ మసాలా అయిపోయింది. హెవీ మసాలా అయిపోయింది. ఇది ఇలా ప్లెయిన్గానే చేసుకుని ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, కారం, గరం మసాలాలన్నీ మనం కూరలో వేసేసాం. వీడియో కూడా చూడండి. రోటీ డబ్బా నత్తి రోటీ అని ఉంటుంది దీనికి ముందు వీడియోస్లో. ఎక్కువ వీడియోస్ ఏం కాదు, 1-2 వీడియోస్ ఉంటాయి. బ్రౌన్ అయిన తర్వాత ఫ్రై చేసుకొని మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కర్రీ ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్గా అయినాయి కదా ఫ్రై చేసుకోవడమే. మంచి వాసన
వాసన వస్తుంది అప్పుడు అప్పుడు వచ్చింది వాసన వేయడానికి బాగా ఎంత మసాలా ఉంది ఇంకా వెనిగర్ అవసరం అవసరం ఇది డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డ్రైగా రోస్ట్ అయిపోయింది కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ అన్నం అనేది ఇందులో వేసేసుకోవాలి. అన్నం కూడా పలుకులుగానే ఉండాలండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాం కదా. అదే మిగిలిపోయిన అన్నం అయితే మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాసన భలే వస్తుంది. ఇది మొత్తం బిర్యానీ లాగా చేస్తుంది, ఫ్రై పీస్ బిర్యానీ లాగా. అవును నిజంగానే సిరి. అమ్మాయి చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనం మంట సిమ్లోనే పెట్టుకోవాలండి, పెద్దది పెట్టుకోకూడదు. చూడండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వేసుకున్న తర్వాత కారం ఏదైతే అవసరం లేదు. మనం ఎగ్ వేసుకున్న తర్వాత ఇక మొత్తం కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదండి, గుడ్లు కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ తినడానికి బోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో. వీడియో చూసాక అందరూ చేసుకుంటారు. మిగిలిపోయిన చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ ఏమున్నా సరే ఇలా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్. ఏదో ఒక ముక్క కొంచెం తిని మనం చూసి సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం తగ్గింది, ఎందుకంటే ఎక్కువ మనం వేసుకున్నాం కదా. ఎగ్ వేసుకున్న తర్వాత ఎగ్లో మనం సాల్ట్ వేసుకోకుండా వేసాం కాబట్టి కొంచెం చప్పగా అనిపిస్తుంది. ఎక్కువ ఏం అవసరం ఉండదండి. లేదు కొంచెం చప్పగా తినాలనుకునే వాళ్ళకైతే ఆ కర్రీలో ఉండేది మనం అన్నంలో కలుపుకొని తినడానికే కదా చేసుకునేది, సరిపోయింది. ఎగ్ వేసాం కదా, అందుకని చెప్పేసి కొత్తిమీర వేసాం, ఉల్లిపాయ వేసాం, ఆయిల్ వేసాం కదా, కొంచెం చప్పదనం ఆటోమేటిక్గా వచ్చింది. అయిపోయింది కదండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. ఓకే రాజు, హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఎంత బాగుంది చూడండి. ఆహా, ఓహో, బోటి ముక్కలే. ఆహా, మాటలు లేవు, అంత బాగుంది. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా టేస్ట్ చెప్తున్నా, అంత బాగుంది. చూస్తే మీకు అర్థమైపోయింది. జ్యూసీగా స్పూన్తో తింటా ఉంటే వేడివేడిది. పిల్లలు అబ్బో మా మమ్మీ ఫ్రైడ్ రైస్ చేసింది, ఇంక బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదా అనుకుంటారు. సద్దన్న ఉన్నా ఇలా చేసుకోవచ్చు. వీడియోస్ కొన్ని పాతవి కూడా ఉన్నాయండి చేసి పెట్టుకున్నాయి. కొన్నిట్లేమో లావుగా ఉన్నా, కొన్నిట్లేమో సన్నగా ఉన్నా. ఇప్పుడైతే నేను మెయింటెనెన్స్ రేట్లో ఉన్నాను ఫ్రెండ్స్.
అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది నేను మీకు డేట్ అనేది చెప్తాను. ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. 3 నెలలు కంటిన్యూగా డైట్ చేసిన తర్వాత ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ అనమాట. ఇదిగోండి గుడ్డు చూడండి, సలాడ్ నాకు ఎంత ఇష్టమో ఇలా. గ్రేవీ అబ్బా, ఏదైనా వేడివేడి తింటే ఆ ఫీలే వేరు. వేడివేడిగానే తినాలి ఇలాంటివన్నీ. లిమిట్గా తినాలి ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ డైట్ అనేది హెవీగా తినేసి ఎక్కువ తినేస్తే మళ్ళీ ఒళ్ళు వచ్చేసింది. డైట్ అనేది అలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక పూట తిని ఇంకో పూట కొంచెం తక్కువ తిని ఇలా మనం ఫుడ్ని మేనేజ్ చేసుకుంటే మనం వెయిట్లో సక్సెస్ అవుతాం. నేనైతే ఈ 3 నెలల్లో నేను 12 కేజీల వరకు 10 కేజీల వరకు తగ్గాను. 10 కేజీలు తగ్గున్నా 3 నెలల్లో. ఇప్పుడైతే ప్రజెంట్ నా వెయిట్ 72 కేజీస్, 38 కేజీలు తగ్గాను. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే 110 కేజీలు, 100 గ్రాముల దగ్గర నుంచి 72 కేజీలకు వచ్చాను. 38 కేజీలు ప్రజెంట్ వెయిట్ లాస్ అయ్యాను నేను. అది మీరు కూడా జాయిన్ అవ్వాలంటే మీరు ఇంట్లో ఉండే ఫోన్ కాల్ చేసి చక్కగా అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయిపోవచ్చు. మేడం చాలా మంచి మేడం, మనకు అసలు మంచిగా వెజిటేబుల్స్ అన్నీ పెట్టి మంచి డైట్ ఇచ్చి హెల్తీగా ఉంచి మనల్ని తగ్గిస్తారు. ఓకేనా? నిజంగా ఎంత బాగుందో. ఫుడ్ని ఆస్వాదిస్తుంటే మనసు రిజల్ట్స్ ఉంటుంది. ఎంత తిన్నా మంచిగా ఇష్టంగా తినాలి. చాలా అంటే చాలా బాగుంది. షేర్వా వేసుకోలేదంటవా? వేసుకుంటా. ఫస్ట్ వేసుకుంటే దాని టేస్ట్ ఏంటో తెలియదువా. గ్రేవీ లేకుండా ఎందుకు తిన్నానంటే చికెన్ కర్రీనే కదా, బోటి కర్రీ, అందుకని. ఎంత బాగుందో నిజంగా ఫ్రెండ్స్, చాలా బాగా చేశాను నేను. ఇంతకుముందు అంతంత తినేదన్నా నేను. ఇప్పుడు అంత తినబుద్దిగా అట్లా అంత కడుపులో కూడా వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే డైట్ చేసి మనం డైట్కి అలవాటు అయిపోయాం.
డ్రెస్ ఒకప్పుడు వేసుకుంటే ఇంత లాక్చం ఇంత లూజ్ అయిపోయింది. ఫిట్గా ఉండేది. వేడి వేడికి చాలా బాగుంది. చాలు, చాలా సంతోషం. బాగుంది. పిల్లలకి పెడతా. ఇది దుమ్ము దులుపు దంచి కొట్టు. మా శిరీషకి ఎంత ఇష్టం. చికెన్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నా, ఫిష్ తలకాయ అన్నా మహా ప్రాణం. హ్యాపీ తినమా. దీన్ని ఆస్వాదించేది నువ్వే, అందుకనే నీకు. అవును. చెల్లికి కూడా ఇష్టమే ఫ్రైడ్ రైస్ ఎక్కువ ఇష్టం. కాకపోతే కొంచెం డూప్ చేస్తా ఉండాలి అప్పుడప్పుడు. ఫ్రెష్ గా అన్ని చేసి దానికోసమే స్పెషల్ గా చేసినట్టు మనం చేయాలి. ఇక్కడ ఒక టైర్ పోయింది, మీకు ఎవరికైనా దొరికిందా అని అది సినిమాలో జగపతి బాబు చెప్తూ ఉంటారు కదా, అలా మనం కూడా చెప్తా ఉండాలి. శతక్షి ఓయ్, ఇప్పుడు చూడండి ఎట్లా సర్ప్రైజ్ ఇద్దామంటే పొద్దున్నే లేచి ఇవన్నీ చేసేసావా అని నీకోసం ఇదైపోయింది. చూడండి చెప్పాలి. నా కోసం అంటే చాలు, ప్రాణాలు ఇచ్చేసిద్దిగా. అది రండి, నీకోసమే చేశాను. వావ్, ఎగ్జాక్ట్ గా ఏమన్నావు అదే జరిగిందా? నీకోసం చూడండి ఎలా సర్ప్రైజ్ అయిందో. స్టూల్ తీసుకో. ఏంటి శతాక్షి? వేడి వేడి బోటి ఫ్రైడ్ రైస్. తినేనా? తినేసేమా? దిమ్మ తిరిగిందంటే నమ్మండి. బాగుందా? ఎంత బాగుందో టేస్ట్. సూపర్ ఉందమ్మా. బిర్యానీలా ఉంది ఇది. నీకోసమే స్పెషల్గా చేశా. సూపర్. గ్రేవీ కూడా ఉంది, వేసుకోమా. ఇంకా అన్నం మిగిలిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇట్లా మిగిలింది మధ్యాహ్నానికైనా తింటారు, ఎందుకంటే మధ్యాహ్నం సరిపోతుంది. ఫ్రైడ్ రైస్ అంటే వీళ్ళకి అంత ఇష్టం.
రాజులు హీరోలు గ్రేవీ వేసుకోసా పక్షి సార్ చూడు నీ ఇష్టం ఫైనల్ వేసుకో వచ్చిందంట లాస్ట్ జరిపోయింది షేర్వాత బాగుందా అక్కడ ప్లేట్ దగ్గర తీసుకెళ్ళాలమ్మా పెద్ద మనిషి చేసుకొని ఆ ప్లేట్ని దాని దగ్గర తీసుకెళ్ళి ఆ స్పూన్ వేసుకుంది పెద్ద మనిషి ఎలా బతికిద్ది ఏమో కిచెన్లోకి వెళ్ళి వాటర్ క్యాన్ ఎత్తుకుంటుంది వాటర్ క్యాన్ ఎక్కడ ఉందని మంచిది తీసుకురమ్మని ఈ పెద్ద మనిషిని అప్పచెప్పేసి బయటకి ఎక్కడికన్నా వెళ్ళి రావాలా సంసారాన్ని సంకనాకి ఇచ్చేసింది చాలా చాలా బాయ్ చెప్పండి నాన్నలు బాయ్